మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు పార్థివ దేహానికి హోంమంత్రి తానేటి వనిత నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. తమ రాజకీయ గురువు వెంకట కృష్ణారావు మృతి చెందడం బాధాకరమన్నారు. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ ఆయన చేసిన సేవల రూపంలో ఎప్పటికీ చిరస్మరణీయంగా బతికే ఉంటారని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో వెంకట కృష్ణారావుకు ఒక ప్రత్యేక స్థానం ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందని వనిత అన్నారు. పెండ్యాల కృష్ణబాబు గారు మా రాజకీయ గురువులు, మా శ్రేయోభిలాషులు. మరి ఈ రోజున అకాల మరణానికి గురై భౌతికంగా మాకు దూరం అవడం అనేది చాలా బాధాకరం. మరి గతంలో ఒకసారి కృష్ణబాబు గారి యొక్క చరిత్ర చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని శాసించేవారు. మరి ఏ నియోజకవర్గంలో అయినా కూడా అభ్యర్థులు నిలబెట్టాలన్నా, అక్కడ గెలిపించాలన్నా కూడా మరి కృష్ణబాబు గారు, అచ్చుబాబు గారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ రోజున టీడీపీ పార్టీలో ఉండి పార్టీ విజయానికి ఎంతో కృషి చేసి పార్టీకి ఎంతో సేవ చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి నిజంగా అంటే కృష్ణబాబు గారి యొక్క మంచితనం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. పెండ్యాల కృష్ణబాబు